గిట్ల ఎవరిది కావుడు పండుగ పైసలు కత్తే లేకపోతే మీలేవు ఎట్లా ఇంకా మొత్తం నేను గిల్లుడికి కట్టుకుంటాం పైసలు లేక నేను చెప్తున్నానంటే ఇంక చికెన్ మటన్ కావాలట అవసరంలే 20 రూపాయలు ఇస్తున్నావు మేము గింతమంది ఉన్న మాకు సాయల కనగరిపోవు మీ తల్లి కొడుకులు ఎక్కడుంటే అక్కడ బొగ్గేరా. అరే ఏది ఎక్కడుందో అక్కడ పెట్టుర్రి. ఇక 150 ఇస్తున్నా తీసుకొని చక్కబోర్రి. అవా బయట బాగేసినావు కదా మళ్ళీ పొలాలు వస్తారు. బంద్ చేసిన అరే నేనెందుకు 500 ఇస్తున్నారా 10 రూపాయలు ఇస్తున్నా. అవా అన్నమే ఆకలి సరే వేసుకొస్తాగురా కొన్నాడు జిల్వ ఇవరా అవా అవ్వా మళ్ళా వంకాయ అన్నవా అవ్వ నిన్న వంకాయ మొన్న వంకాయ అంత ముందు వంకాయ ఈ వంకాయ తిని తిని గోకులు ఎత్తుంది చికెన్ మటన్ అనొచ్చు కదనే. ఏమిరా బాగా మాట్లాడుతున్నావు తింటే తిను లేకపోతే ఉపాసం పండు పైసలు లేక నేను చెప్తున్నానంటే ఇంక చికెన్ మటన్ కావాలట అవురా కౌసు లేక నేను చెప్తున్నా మళ్ళీ మీరేనా లొల్లి నడవలే మళ్ళీ నచ్చారు తీసి సడన్ ఏమనుకుంటారు కానీ అవ్వ నాకు సూపర్ ఐడియా వచ్చింది. నీకు ఎప్పుడు రాలేవరా అడిగారు ఇక ఏంటో చెప్పి మురుగు అయితే కౌసు ఇంతందుకు పైసలు ఏమన్నా కదనే మనం కూడా కాముడు ఆడి పైసలు బగ్గజమ వేసుకుని దావా తీసుకుందామే. మనకు కూడా ఇస్తారా పైసలు ఈ కాముడు సీజన్ లా ఓడైనిస్తాడే. ఇగో నువ్వు ఆ బచ్చా పొరాలు ఉన్నారు కదా నువ్వు వాళ్ళని తీసుకురా నేను కూడా మన ఆడకట్ట పొరాలని తీసుకొస్తా. ఇక మనం కాముడు ఆడి దావా తీసుకుందాం. సరే పారా మరి నేను చూద్దాము కౌసు దగ్గర బాగా రోజు అవుతుంది. సరేపా పలుకు ఎల్లి ముగ్గులేసే వరే వరే వయమ్మ వదనాలు ఎల్లుకుంటచ్చే వరే వరే పైసలు వెళ్ళేవాడు గిట్ల ఎవరిది మేము కావుడు పండుగ పైసలు కత్తే లేకపోతే మీలేవు ఎట్లా ఇంకా మొత్తం నేను గిల్లుడికి కట్టుకుంటాం వయమ్మ వదనాలు ఎల్లుకుంటచ్చే వరే వరే పనిలేదు పాటలేదు చప్పట్లు నచ్చినారు ఏం పాట వాడిన ఓ మీరేందవ్వా ఇద్దరు ఆరని బాలే ఉన్నట్టు ఈ కావుడు పండుగ కానీ అత్తే పైసలు లేక అడుగు ఇటు అని అంటారు మీలేవు ఎట్లా ఇంకా మొత్తం నేను నడకట్టుకుంటాం మేము అవునే అన్న ఇట్లా అయితే మనకు ₹1 రావే. అవునే అవ్వ ఇట్లా అయితే మన దావత్ ప్లాన్ మొత్తం వేస్ట్ అవుతుంది. మరి ఏం చేద్దాం రా మరి అందరం కలిసి తిరుగుదామా? అది మళ్ళా మమ్మల్ని అందరూ ఆడోళ్ళక బోడక అంటారు. అవ్వ నాకు సూపర్ ఐడియా వచ్చింది. ఇగో అబ్బా ఈ ఐడియా సూపర్ ఇక పోదాం పారా రూపాయి దండ వయమ్మ వదనాలు ఎల్లుకుంటచ్చే వరే వరే అవక్క నువ్వు కూడా మొదలు పెట్టినావు చప్పట్లేసుడు. అవును సెల్లే ఇక మనం కూడా బంద్ చేస్తే వచ్చే తరానికి ఇక ఓలు కాముడు ఆర్డర్ సెల్లే గంతే గాని ₹20 తీసుకోండి. అవసరంలే 20 రూపాయలు ఇస్తున్నావు మేము గింతమంది ఉన్న మాకు సాయల కనగరిపోవు మేము పెద్ద దావత్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఈ ₹20 మాకేం సరిపోతాయి? రేపరు నువ్వు ఆగే అవసరంలే వరలక్ష్మి అంటే ఊళ్ళే పెద్ద పేరున్నది ఇది గింత తక్కిస్తే నీకేమైనా ఇచ్చేతుంటా చెల్లె అవురా అరే మా అవ్వల గ్యాంగ్ ఉన్నది కదరా. అవు చిన్నమ్మ ఇలా 50 ఇస్తున్నావా? మరి మాకు మాది ముందే బచ్చా యూత్ మాకు వీళ్ళ కంటే ఎక్కియాలా ఏమంటారా? అరే నేను ₹20 ఇస్తే ₹50 అంటున్నావేందిరా? చిన్నమ్మ ఇప్పుడు మాకు బగ్గ డబ్బులు ఇవ్వలేవు అనుకో వరలక్ష్మి దగ్గర డబ్బులు లేవట అంత పుకరనట అన్ని గొప్పలనట అని మొత్తం పుకరే ఎత్తముళ్ళు గందుకే మా అవ్వలకు ₹100 ఇయ్యు మాకేమో ₹150 ఇయ్యు. ఈ పుకార్లు పుట్టించడం ఏందిరా? ఈ 200 తీసుకొని సాగండి.
సరే 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 100 రూపాయలు తీసుకుంటాం పోనీ. సరే పోయా పారా పోనీ. బోలా సార్ ఇయ్యలా గిరాకీ లేదేం లేదు. దీనికి తోడు ఈ కాముడు ఆడేటోళ్ళు వచ్చి పైసలు అడుగుతున్నారు. జల్లెడమ్మా జల్లెడా ఏ ఆగు రాగురి చెడువా ఒక 500 500? నాకు ముందే గిరాకీ లేదని నేను బాధపడితే 500 10 రూపాయలు తీసుకొని చక్కగా ఓన్లీ మీరు. తాత మా అవ్వల గ్యాంగ్ కి 500 ఇస్తున్నావా? మాది ఇంకా పెద్ద గ్యాంగు, వాళ్ళకి 500 ఇస్తే మాకు కూడా 500 ఇవ్వాలా? అంతే 500. అరే నేనెందుకు 500 ఇస్తున్నారా? 10 రూపాయలు ఇస్తున్నా. చూసిరారా మన ముంగట 500 ఇచ్చి మనం తక్కువ చూస్తుండ్రా. కొడురా అరే ముందే గిరకత్తలే అంటే ఆయనతో రాకుండా ఎత్తున్నారేమ్రా మీరు? బా ఇగోరా 300 రూపాయలు. ఇడిదే. అరే ఓ కండిషన్ రా. ఏంటి మీరు ఇంకా ఏ షాప్ కైనా బట్టల రాజగంగారం 300 ఇచ్చిండు అని చెప్పాలా. ఎందుకంటే నాకు నా పరువు ముఖ్యం రా. సరే అట్లే చెప్తాం. ఇదే 300 రూపాయలు. పారా పారా. అరే ఏం రా మాధవ, నీకేం పని పాట లేదా రా? సేటు మాకు నర్సు గ్యాంగ్ నుంచి సీక్రెట్ న్యూస్ వచ్చింది. ఏం న్యూస్ రా? వాళ్ళకు 200 ఇచ్చినట్ట కదా, మరి మాకు మేము కూడా మీ డైలీ కష్టాలున్నాయి కదా. ఓడి చెప్పిండ్రా, నేను వాళ్ళకి ₹1 కూడా ఇవ్వలే. ఆగురా ఈ షర్ట్ ఇయ్యో మాకు 200 ఇచ్చిన ట్యాక్స్ 200 అయ్యో ఇచ్చేత కంటే ఎక్కనా? చూసావా సేటు, నర్సు కూడా ఒప్పుకునే బట్టే మాకు అవసరం లేదు, మాకు 200 కావాలి, మేము ధర్నా చేస్తాం. ఏమంటారా? ఒకళ్ళ దగ్గర 100 రూపాయలు, ఇంకోళ్ళ దగ్గర 200. ఇట్లా మీరు ఇద్దరు కలిసి నన్ను బకరా చేద్దామని చూస్తారు కదరా. మేమేం బాగా ఎత్తున్నాం సేటు. ఆ నర్సు గ్యాంగ్ ఇచ్చి మాకు ఇవ్వకుండా మేము మూకుంటామా? అరే షాప్ లో ఎత్తుకుపోరా. అరే అవును రావురా. అరే ఏది ఎక్కడుందో అక్కడ పెట్టుర్రి. ఇగో 150 ఇస్తున్నా, తీసుకొని చక్క పోర్రి. 150 200. సరే పోండిరా, 150 అయితే 150 ఎంతైనా మన సెట్ కదరా. సరే సెట్ పర్రా పర్రా. రూపాయి దండు. రావురా. బాబాయ్ పేపర్ అవుతున్నావా? ఊళ్ళో అందరు మాకు 500 1000 రూపాయలు ఇచ్చిర్రు. నువ్వు ఎట్లాగో మా ఊరు పెద్ద మనిషివి కదా, నువ్వు తక్కువ ఇస్తే నీ ఇజ్జత పోతాయి, చూసుకోమల్లా. అవునా? బట్టల రాజుగారం ఎంత ఇచ్చిండ్రా? బట్టల రంగారావు 500 ఇచ్చుడు చేయను. అగో ఇదేందిరా, 2 గ్యాంగులు ఒకేసారి గిట్లా డిమాండ్ చేస్తులేదు మీరు? ఇది మా కాముడు కౌస్ ప్లాన్ బాబాయ్. నువ్వు వాళ్ళకి పైసలు ఇచ్చినావు అనుకో పుణ్యం, మాకు డబ్బులు ఇచ్చినావు అనుకో వాళ్ళకంటే డబుల్ పుణ్యం. మీ తల్లి కొడుకులు ఎక్కడుంటే అక్కడ బొగ్గేరా. ఇగోండి ఈ 2000 తీసుకొని మీ 2 గ్యాంగులు పంచుకోండి, ఓకేనా? సరే సరే. పరి వీళ్ళేంది డబ్బులు ఏంగిన పత్తా లేకుండా వెళ్ళిపోయిన్లు? అన్న ఎన్ని డబ్బులు వచ్చినాయి? పానమావతలా లెక్క పెడుతున్నా. అరే కదా ఏందిరా? అరే మొత్తం 2200 వచ్చినాయిరా. గంత తక్కువ ఎందుకు వస్తాయి అన్న? మరి ఎన్నత్తే పాట శాత కాదు కానీ ఎన్ని వచ్చినాయి అన్నా అని అడుగుతుంది. సరే సరే ఏం కోరుకుంటారు కానీ మీరు పోయి మంటల కూరలు వేసి రాపోయి, మేము పోయి థమ్స్అప్ బిర్యానీ వేసుకుని వస్తాం. అబ్బా బిర్యానా? థమ్స్అప్ మరి జల్లిపోయి వేసేద్దాం పాలి.
అవ్వా బయట బాగా వేసినావు కదా మళ్ళీ పొలాలు వస్తారు. బంద్ చేసిన ఈ బిర్యానీ అడికి తీసుకొచ్చినారా? మెట్పెక్కలు తీసుకొచ్చిన మెట్పెక్కలు తెచ్చిన తెచ్చిన పొలాలను ఇలాగా ఇలా మనమే వేసుకొని తింటే చిన్నకమ్మ అత్తలే బిర్యానీ. అబ్బా ఇంకా 1000 రూపాయలు మిగిలినాయి. రేపు ఇంకా పెద్ద తీసుకుందాం. రేపు చికెన్ బిర్యానీ అంతా వేసుకొని తిందాం. ఇప్పుడు అందరం ఇప్పుడు రాత్రి కాబట్టి ఇట్లా ఓకేనా? మంచి పని చేసినాం. అగో లైట్లు బంద్ ఉన్నాయండి. అంటే మనం ఇప్పుడు బిర్యానీ తిన్నాడు బందేనా? థమ్స్అప్ కూడా తాగుడు బందేనా? ఇక బందేపా. తల్లి కొడుకులు కలిసి మన ఇద్దరిని మోసం చేసిర్రు. పోంపా. అగో అన్న ఏమో వినబడుతుంది. వాళ్ళు ఇంట్లోనే ఉన్నట్టు. అవును, పోయి చూద్దాంపా.